Okay, next problem. A cubical die is thrown. ఒక డైని రోల్ చేస్తారని చెప్తున్నారు. ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ స్టాండ్స్ ఫర్ ర్యాండమ్ వేరియబుల్ గివింగ్ ద నెంబర్ ఆన్ ద ఫేస్ దట్ షోస్ అప్. ఒక డైని రోల్ చేస్తారు. డైని రోల్ చేసినప్పుడు దాని పైన వచ్చేటటువంటి నెంబర్స్కి సంబంధించి మనం మీన్ వేరియన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాని పైన వచ్చే నెంబర్స్ని మనం ఎక్స్తో డినోట్ చేస్తాం. మరి ఒక డైని రోల్ చేస్తే మనకి ఏమేమి నెంబర్స్ వస్తాయంటే 1, 2, 3, 4, 5, 6. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ వెన్ ఎ డై ఈజ్ రోల్డ్. ఒక పాచికని దొల్లించినప్పుడు మనకు వచ్చేటటువంటి పాసిబిలిటీస్ ఇవి. సో వాటి యొక్క ప్రాబబిలిటీస్. సో 1 యొక్క ప్రాబబిలిటీ ఎంత, 2 ప్రాబబిలిటీ ఎంత. సో మొత్తం ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో టోటల్ మనకి ఈ 6లో ఏమైనా రావచ్చు. సో ప్రాబబిలిటీ ఆఫ్ 1 అంటే ఏ నెంబర్కైనా ఒక ఛాన్సే ఉంటుంది. ఒక డై రోల్ చేసినప్పుడు 1 అయినా ఒకసారి వస్తుంది, 2 అయినా ఒకసారి, ఏదైనా ఒక నెంబరే వస్తుంది. కాబట్టి దానికి ఒక ఛాన్స్గా మనం ట్రీట్ చేస్తాము. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1/6, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 1/6. సో ఆల్ ఆర్ హ్యావింగ్ సేమ్ ప్రాబబిలిటీ వెన్ ఏ డై ఈజ్ రోల్డ్. సో రావడానికి ఈ 6 నెంబర్స్లో ఏమైనా రావచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేది ఎప్పుడు కూడా 6 ఉంటుంది. కానీ వచ్చేది ఒక నెంబరే కాబట్టి పైన 1 కింద 6 అనేది చెప్పేసి మనం తీసుకుంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ PDF, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ వెన్ ఏ డై ఈజ్ రోల్డ్. ఓకే, ఒక డైని రోల్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి PDF. దీనికి మనం మీన్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీన్ mu ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ఇంటూ P of x. ఓకే, సో ర్యాండమ్ వేరియబుల్స్ని వాటి ప్రాబబిలిటీస్తో ఇంటూ చేస్తూ ప్లస్ చేసుకుంటాము. సో దట్ ఈస్ కాల్డ్ మీన్. సో సిగ్మా ఎక్స్ ఇంటూ P of x అంటే ర్యాండమ్ వేరియబుల్స్. ఎక్స్ అంటే ర్యాండమ్ వేరియబుల్స్, P of x అంటే వాటి ప్రాబబిలిటీస్. వాటిని మనం ఇంటూ చేసుకోవాలి. ఇంటూ చేసి ప్లస్ చేయాలి. సో 1 × 1/6, 2 × 1/6 మధ్యలో ప్లస్ తీసుకుంటాం. సో 1 × 1/6 ప్లస్ 2 × 1/6 ప్లస్ 3 × 1/6 ప్లస్ 4 × 1/6 ప్లస్ 5 × 1/6 ప్లస్ 6 × 1/6. ఇక అన్నిటికీ 6 LCM. సో ప్రతి దాంట్లో 6 అనేది డినామినేటర్గా ఉంది. న్యూమరేటర్స్లో 1 × 1 = 1, 2 × 1 = 2, ప్లస్ 3 × 1 = 3, 4 × 1 = 4, 5 × 1 = 5, 6 × 1 = 6. ఓకే, 1 2 3 3 3 6 6 4 10 10 5 15 15 ప్లస్ 6 21 21/6, 3 7 3 2. Therefore mean mu is equal to 7/2. Next variance. Okay, next variance calculate చేద్దాం. వేరియన్స్ సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. దీని ఫార్ములా వచ్చేసి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ P of x మైనస్ మ్యూ స్క్వేర్. సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ P of xలో నుండి మీన్ స్క్వేర్ని మనం మైనస్ చేసుకోవాలి. సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ర్యాండమ్ వేరియబుల్స్ని స్క్వేర్ చేస్తూ వాటి ప్రాబబిలిటీస్తో ఇంటూ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ P of x. సో 1 స్క్వేర్ ఇంటూ 1/6, 1 స్క్వేర్ ఇంటూ 1/6, నెక్స్ట్ 2 స్క్వేర్ ఇంటూ 1/6, నెక్స్ట్ 3 స్క్వేర్ ఇంటూ 1/6, నెక్స్ట్ 4 స్క్వేర్ ఇంటూ 1/6, నెక్స్ట్ 5 స్క్వేర్ ఇంటూ 1/6, నెక్స్ట్ 6 స్క్వేర్ ఇంటూ 1/6 మైనస్ మ్యూ స్క్వేర్. మ్యూ అంటే మీన్ మనకి 7/2 వచ్చింది. దాన్ని స్క్వేర్ చేయాలి. సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ P of x. ఎక్స్ అంటే ర్యాండమ్ వేరియబుల్, వాటిని మనం స్క్వేర్ చేయాలి ఇంటూ వాటి ప్రాబబిలిటీస్. సో ఒక్కొక్క ర్యాండమ్ వేరియబుల్ని స్క్వేర్ చేస్తూ వాటి ప్రాబబిలిటీస్తో ఇంటూ చేస్తూ అలా మనం ప్లస్ చేసుకోవాలి. 1 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ అలా చివరి దాకా, చివరిలో మైనస్ మ్యూ స్క్వేర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డినామినేటర్స్ అన్నిటికి కూడా LCM ఒకటే 6, అన్నిటికీ 6 ఉంది.
సో 1 స్క్వేర్ ఇంటూ 1 అంటే ఇదే వస్తుంది. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, మైనస్ 7/2 హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49/2 స్క్వేర్ అంటే 4. ఓకే, సో ఈ మొత్తం మనం యాడ్ చేసుకున్నట్లయితే 36 + 5 41, 41 + 20 61, 61 + 6 67, 67 + 10 77, 77 + 9 77 9 86. సో 86 + 4 90, 90 + 1 91. సో 91/6 it is minus 49/4. సో 6కి 4కి LCM మనం 12 తీసుకోవచ్చు. ఈ రెండింటికి సంబంధించినటువంటి కామన్ మల్టిపుల్ 12 తీసుకోవచ్చు, 24. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ 12. ఓకే, 6 2 జా 12, 2 9 జా 18, 2 91 జా. సో 6 అనేది 12లో 2 టైమ్స్ పోతుంది. ఆ 2 తోటి న్యూమరేటర్లో ఉందని మల్టిప్లై చేసుకుంటాం. 2 91 జా 182 మైనస్ 4 అనేది 3 టైమ్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో 3 × 49, 3 40 జా 120, 3 9 జా 27, 120 + 27 147. ఓకే, సో 180లో 140 పోతే 40 వస్తుంది, ఇక్కడ ఒక 2. సో 42లో 7 పోతే 35/12. దిస్ ఈస్ వేరియన్స్. ఓకే, therefore mu is equal to 7/2, variance is equal to 35/12. That is the answer.